ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గరుడ వాహనం తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. అలాగే మన చేతులతో మనం చేసుకుంటే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ చేసిన వస్తువు అనేది. అలాగే ఎలా చేస్తామనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా ఇలా ఇస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోలన్నీ కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం గరుడ వాహనాన్ని తయారు చేయబోతున్నాం. ఫస్ట్ ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఐరన్తో ఫ్రేమ్ వర్క్ చేశాను. మీరు కావాలంటే వేరే ఐటమ్స్తో కూడా అంటే కర్రలతో కూడా చేసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే నేనేంటంటే ఐరన్ అయితే అలా ఉంటుంది కాబట్టి ఫ్రేమ్ వర్క్ మనం చిన్న చిన్న విగ్రహాలు, సిమెంట్ విగ్రహాలు చేయాలన్నా కూడా ఐరన్ పెడతారు. ఫ్రేమ్ వర్క్ చేసే విగ్రహాలను అయితే తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం గరుడ వాహనాన్ని కూడా తయారు చేయబోతున్నాం. అలాగే మన స్వామివారు 12 ఇంచులు అయితే ఉన్నారు. మెషిన్ టేప్తో కొలిస్తే 12 ఇంచులు అయితే ఉన్నారండి. అలాగే ఈ గరుడ వాహనం 15 ఇంచుల్లో గరుడ వాహనాన్ని రెడీ చేయబోతున్నాను. అలాగే హనుమంత వాహనం కూడా చేయబోతున్నాను. గరుడ హనుమంత వాహనాలు ఏకకాలంలో చేయబోతున్నాను. అయితే ముందుగా అట్లా ఫ్రేమ్ వర్క్ చేసిన తర్వాత కొన్ని డస్టరు ఇవన్నీ కూడా కలిపి ఈ విధంగా అయితే చేయటం జరిగిందండి. దాని మీద క్లాత్లు కప్పేశాను. మామూలుగా అయితే న్యూస్ పేపర్ కూడా కట్టుకోవచ్చు. న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్స్ కానీ ఎలాంటివైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే నేనైతే ఈ విధంగా మొత్తం కూడా ఫస్ట్ మొన్న పార్సిల్ వచ్చింది చూసారా, పార్సిల్ వచ్చిన సంబంధించిన అవన్నీ కూడా వేశాను. ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి. మొత్తం వాల్కేర్తోనే కూడా చేయొచ్చు. చేస్తే కనుక బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి మనం మొయ్యలేము. అంటే పైకి కూడా లేపలేకుండా బరువుగా ఉండకుండా కొంచెం లైట్ వెయిట్గా ఉండాలంటే ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇట్లా ఫ్రేమ్ వర్క్ చేసుకుని ఫ్రేమ్కి మొత్తం కూడా క్లాత్లు అయితే చుట్టేసేసి ఆ తర్వాత దారం కూడా చుట్టాలండి. ఇంకొకటి ఏంటంటే ఇలా చేసినప్పుడు మనకి దెబ్బలు తగిలితే కట్టు కడతారు చూడండి, కట్టు గుడ్డ అంటారు. అది కూడా చుట్టుకోవచ్చు. చుట్టుకున్నట్లయితే అదైతే ఇంకా బాగా పనిచేస్తుందంటే, ఎందుకంటే మధ్యలో ఖాళీ వస్తుంది కదా, ఆ ఖాళీలోకి ఈ వాల్కేర్ అనేది వెళ్ళి మొత్తం కూడా ప్యాక్ అవుతుంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు కూడా సిద్ధమైనయండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనం జనసేన వాళ్ళు వేసుకుంటారు కండవాలు. అలాంటి కండవాలు కూడా పల్సగా ఉంటాయి కదండి, అవి కూడా వాడచ్చు. అవి వాడినా కూడా చక్కగా ఆ హోల్స్లోకి ఈ వాల్కేర్ వెళ్ళి స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా గరుడ వాహనం ఫ్రేమ్ వర్క్ అనేది చేసుకున్నాము. ఈ ఫ్రేమ్ వర్క్ పూర్తయిన తర్వాత మొత్తం కూడా వాల్కేర్ పెట్టి 2 కోటింగ్స్ అయితే వాల్కేర్ పెట్టాలండి. కుదిరితే 4 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే నేనైతే 2 అయితే పెడుతున్నాను. 2 పెట్టిన తర్వాత దానిపైన మనం ఇక బొమ్మ అనేది రెడీ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ వరకు తాళ్ళు కట్టుకోవటం, తర్వాత ఫ్రేమ్ వర్క్ మాత్రమే చూపిస్తాను. అయితే నేను ఈ గరుడ వాహనాలు అంటే కొనాలి అని ట్రై చేస్తే మాత్రం చాలా కాస్ట్ అయినాయండి. ఇదైతే మనకి లో బడ్జెట్లో కూడా అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే వాల్ పుట్టి అంటారు. వాల్ పుట్టిని చక్కగా తీసుకుని ముందుగా అయితే మనం ఈ గరుడ వాహనాన్ని, ఇప్పుడు హనుమంత వాహనాన్ని చూపిస్తున్నాను. గరుడ వాహనానికి ఆల్రెడీ అయిపోయింది. ఈ హనుమంత వాహనానికి ఏంటంటే చక్కగా ఫస్ట్ అదంతా కూడా తడిపేసేసి తడిగా ఉండాలి. తడిగా ఉండటం వల్ల ఏంటంటే ఈ వాటర్ వల్ల అబ్జర్వ్ చేసేసుకుని ఈ బిల్లా వైట్ స్థిరంగా అంటుకుని ఉంటుంది కాబట్టి అలా అయితే వేసాను. ఇలా నీళ్లు కలుపుకొని లైట్గా, ఇప్పుడు మనం ఎలా అంటే పెయింట్ వేసినట్లే లైట్గా కొంచెం థిక్గా పెయింట్ అల్లే పూసేటివేనండి. మొత్తం కూడా బాడీ మొత్తం కూడా పూసేస్తే అయిపోతుంది. ఈ విధంగా చూసినట్లయితే ముందు స్వామివారి యొక్క పాదాల నుండి మొదలు పెడుతున్నాను. గరుడ వాహనానికి కింద కూడా పీట అయితే కొట్టానండి. పీటలు కొట్టేసి ఆ పీట మీదకి అలంకరించేశాను. ఇంకా ఆ పీట ద్వారాగా పైకి అటు ఇటు జరపడం కానీ పీటతో ఎత్తుని పక్కన పెడతాం కానీ చేసుకునే విధంగా చేసుకున్నాము. ఈ విధంగా వాల్కేర్ మొత్తం కూడా పెట్టేస్తున్నాను చూడండి. ఇవి అదంటే ఫ్రేమ్ వర్క్ లోపల ఐరన్ ఎక్కడో ఉంది. దానిపైన డస్టర్స్ అన్నీ మనకి మన పార్సల్లో వచ్చిన ఇవన్నీ కూడా పెట్టి ఆ తర్వాత తాళ్ళతో కట్టేశారండి. ఆ దారంతో చుడటం వల్ల ఏంటంటే ఇదే కాదు, మనం ఇంకా కొబ్బరి పీచు అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. కొబ్బరి పీచు యూజ్ చేసి తర్వాత నులకతాడు ఉంటుంది కదా, నులకతాడుతో కూడా కట్టేయచ్చు. ఇప్పుడు పెద్ద మట్టి వినాయకులు చేస్తారు చూడండి,
ఇదే మోడల్లో అయితే పెద్ద పెద్ద వినాయకుల్ని అప్పుడు తయారు చేస్తూ ఉంటారు వినాయక చవితికి అప్పుడు. అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తానికి కూడా రాయటం జరుగుతుందండి. ఫస్ట్ కోటింగు 2 కోటింగ్లు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మూడో కోటింగ్కి అలా అయితే కనుక ఇక రాదు, ఊడి రాదు. ఎందుకంటే అంటుకుపోయి ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. ఈ విధంగా చేశాను. తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నుండి రెండో కోటింగ్ చూపిస్తున్నాను చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఈ విధంగా రెండో కోటింగ్ కూడా రాసుకుంటున్నాను. కొంచెం కొంచెం తీసుకుని మొత్తం కూడా రెండో కోటింగ్ కూడా రాసిస్తే అయిపోతుందండి. ఇలా మొత్తానికి రాసుకోవాలి ఈ విధంగా. అయితే ముందు ఇవి చేతులు మాత్రం ఎంసీల్తో తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి స్ట్రాంగ్గా ఉండాలి కదండి. అటు ఇటు కదిలినప్పుడు స్వామివారి యొక్క పాదాలు ఉండేది ఆ గరుత్మంతుడి యొక్క చేతుల మీద ఉంటాయి కదా, ఆ చేతులు మాత్రం నీట్గా ఉండాలని చెప్పి వాటికి కూడా వేయటం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం కూడా వాళ్ళకెరైతే మెల్లగా మొత్తం పోస్తున్నాను చూడండి. రెండో కోటింగ్ అండి ఇది. ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. ఫస్ట్ కోటింగ్ అయిపోయినాక నేనేం చేశానంటే మన శాంతి నిలయంలో పెట్టి వెళ్ళిపోయాను. అదే అక్కడ పెడతాం వల్ల ఏంటంటే క్లోజ్డ్ ఏరియా కాబట్టి గాలి రాక అవి ఆరలేదు. ఉదయం చేశానంటే కొంచెం తీసుకొచ్చి ఎండలో పెట్టంగానే మొత్తం కూడా ఎండిపోయి చక్కగా లోపల ఉన్న తడి కూడా ఆరిపోతే, ఇది ఎప్పుడైతే లోపల తడి ఆరిపోతుందో ఈ వాల్కేర్ అంతా కూడా గట్టిపడిపోతుందో ఆ తర్వాత గట్టిగా ఉంటుంది కాబట్టి అలా చేశాను. తర్వాత ఇగోండి ఈ విధంగా మొత్తం కూడా రాస్తున్నాను. కానీ ఇది కొంచెం దగ్గరగా తీశాను కానీ అంటే నేను చూసుకోలేదు, ట్రైప్యాడ్ పెట్టకుండా చేసే కాబట్టి అలా కనపడుతుంది మీకు. అయితే నేను నెక్స్ట్ పార్ట్లో ఎలా చేస్తాను ఏంటనేది తప్పకుండా ఇస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో వస్తుంది, తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నానండి. నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.